నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవుండగా నా జీవనంలో. ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకంలో, ఆనందమేమున్నది నీవు లేక ఈ జీవనంలో. ఆనందించుటకే నా
అందరం ప్రార్థిద్దామా? అందరం మౌనంగా ఉండి ప్రార్థిద్దాం. ఈ లోకంలో నిజమైన ఆ దేవుడు తప్ప, ఆ యేసయ్య తప్ప వేరే ఆధారం ఏదీ లేదు నాకు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రతి విషయంలో ఆయనకి విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం. ఈ లోక ఆశల్లో కాకుండా ఏది సరైన మార్గము, ఏది సత్యమైన మార్గము, ఏది దేవుడికి ఇష్టమైన మార్గము, అది నువ్వు గ్రహించుకొని ఎప్పుడైతే నిజమైన పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటావో, దేవుడు అటువంటి వారికి తప్పనిసరిగా ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఆసన్నుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను చేస్తాను కదా, నీ పాదసన్నిధికి చేర్చుకో ప్రభాని ప్రార్థిద్దామా? ఆయనకు విరోధమైన జీవితం, ఆయనకి హేయమైన జీవితం మనలో ఉంటే ఆయన క్షమించగల సమర్థుడు. ఒప్పుకుంటే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. తప్పకుండా ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు. ఈ ప్రపంచంలో ఏ క్షమాపణ నిలవదు, ఒక యేసయ్య క్షమాపణ మాత్రమే. పరిశుద్ధాత్మ మన మధ్యలో సంచరింప చేయాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. అయా, ఈ సమయంలోనైనా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు.
నాయన ఇదిగో అర్హత లేని మా ఇంటి వారు చేసిన ఆరాధన ప్రభు అయ్యా మీరు అందుకోండి అయ్యా స్తోత్రం. నువ్వు గొప్ప దేవుడు నాయన. నీ అంతని నేను స్తుతించుడు కూడా ప్రభు యోగ్యత లేనంటి వారు ప్రభు. అయినప్పటికీ నా ప్రభు అయ్యా నీవు యోగ్యత ఇచ్చిన దేవుడు తండ్రి నీ స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రములు అయ్యా. ఇదిగో నీలాంటి మనసు మాకు దయచేయండి ప్రభా. నీలాంటి ఆలోచన మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఈ లోకములో ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నిన్ను పోలి జీవించే వరకు మమ్మల్ని ఉంచండి తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో మేము చేసిన ఆరాధన మీరు అంగీకరించండి ప్రభా. నీ పాదసన్నిధికి చేర్చుకోండి అయ్యా నీ స్తోత్రములు. ఇదిగో ఈ స్థలంలో ఎంతమంది అయితే విస్తుతించారో ఆరాధించారో గణపరిచారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా నీ స్తోత్రం. ఇదిగో ఈ స్థలంలోని పరిశుద్ధాత్మ సంచరింపచేయండి. ఇదిగో ఈ సమయంలోని దయచేయడం చేత మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలు దయచేయండి. మీరు తోడుగా సహాయపడుతుంది. ఇదిగో నా తండ్రి ఆరాధనంతా ప్రభు చక్కగా జరిగించమని నన్ను నేను తగ్గించుకొని రావాలని ఇచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో